15,982 అంగన్వాడీ ఖాళీలకు నోటిఫికేషన్లు రాబోతున్నాయి. ఈ వీడియోలో ప్రతి జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, అంగన్వాడీ ఆయా ఖాళీలు ఎన్ని, అంగన్వాడీ ఇన్స్ట్రక్టర్ ఖాళీలు అంటే టీచర్ ఖాళీలు ఎన్ని, ఇన్ డీటెయిల్డ్గా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. స్వీట్ అండ్ షార్ట్గా ప్రతి జిల్లాలో ఉన్నటువంటి ఖాళీల వివరాలన్నీ కూడా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. విషయంలోకి వెళ్ళే ముందు చిన్న విజ్ఞప్తి, మన యుగురం టీవీ వాట్సాప్ ఛానల్ ఇక్కడ చేయండి. చూడండి, నేను ఆల్రెడీ ఈ వివరాలన్నీ కూడా మన వాట్సాప్ ఛానల్లో ఇంతకుముందే నేను క్లియర్గా పోస్ట్ చేయడం జరిగింది. సో వాటిని ఒకదాన్ని 27 మంది షేర్ చేసిరు, ఇక దీన్ని అయితే 42 మంది షేర్ చేసిరు, ఇక వేకెన్సీని అయితే 127 మంది షేర్ చేసిరు. ఆల్రెడీ ఇంకా షేర్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు నేను చూస్తున్నప్పటి నుండే 127 మంది షేర్ చేసిరు. సో మీరు ఇట్లా మన యుగురం టీవీ ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడొచ్చు, యుగురం టీవీ వాట్సాప్ ఛానల్, ఇందులో జాయిన్ అయితే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా పొందొచ్చు. వీడియో చేయడానికంటే ముందే ఇన్ డీటెయిల్డ్గా నేను ఇందులో అన్నీ కూడా పోస్ట్ చేస్తాను. చూడండి, 128 మంది షేర్ చేస్తూనే ఉన్నారు. లేటెస్ట్ అప్డేట్స్ అయితే మన ఛానల్ ద్వారా అందుతాయి, వాట్సాప్ ఛానల్ ద్వారా కూడా. ఇక అంగన్వాడీ కొలువుల జాతర అంటూ మనకు పేపర్లో వచ్చింది. సో ఇది చూసిన తర్వాత ఈ 15,982 ఖాళీలు జిల్లాల వారీగా ఎక్కడ ఉన్నాయని చెప్పేసి చూద్దాం. సో మనకి ఇందులో డీటెయిల్డ్గా ఇచ్చిండు. నియామక ప్రక్రియ ప్రారంభమైంది. 33 జిల్లాలలో 15,982 ఖాళీలు ఉన్నాయి. టీచర్లు 3,100 మంది, సహాయకులు 12,882 మంది. టీచర్ల సంఖ్య తక్కువ ఉంది, సహాయకులు అంటే ఆయాల సంఖ్య ఎక్కువ ఉంది ఇక్కడ. సో జిల్లాల వారీగా నోటిఫికేషన్ల జారీకి మార్గదర్శకాలు. ఆల్రెడీ పెద్దపల్లి జిల్లా, మహబూబ్ నగర్ జిల్లాలో నోటిఫికేషన్లు వచ్చినాయి. మన ఛానల్లో వీడియోలు కూడా ఉన్నాయి. దీనికి ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలో అనే వీడియో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన, అంగన్వాడీకి అప్లికేషన్ చేయడం ఎలా అనేది. సో ఒకసారి చూడండి, అర్థం కాకపోతే చెప్పండి, నేను మళ్ళీ చెప్తాను, కానీ తప్పులు చేయకండి. ఎలాంటి ఫీజు లేకుండా ఆన్లైన్లో మీ మొబైల్ ద్వారానే అప్లికేషన్ చేసుకున్నటువంటి విధంగా ఈజీగా చెప్పిన. ఒకసారి ఆ వీడియో చూడండి. అండ్ మీ జిల్లాల పోస్టులను ఎట్లా చూసుకోవాలనేది కూడా చెప్పిన. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, కొత్తగా ఇంటర్వ్యూ విధానం పెట్టారు. అయితే ఇంతకుముందు 10th ఉండే, ఇప్పుడు భర్తీకి ఇంటర్మీడియట్ విద్యార్హతను రాష్ట్ర ప్రభుత్వం ఈసారి తప్పనిసరి చేసింది. అలాగే పోస్టుల భర్తీ కూడా ఇంటర్వ్యూ విధానాన్ని అయితే తీసుకొచ్చిన విషయాన్ని ఇక్కడ మనం చూడొచ్చు. సో మొత్తం మీద జీవో నంబర్ 4, జీవో నంబర్ 6 ప్రకారం అయితే మనకు ఇంటర్వ్యూ అండ్ మార్కుల వెయిటేజ్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. సో ఇంకా చాలా డీటెయిల్స్ అయితే ఇచ్చిండు. ఇక డీటెయిల్స్ కంటే ముందు మనం ఖాళీల వివరాలు చూస్తే, ఆసిఫాబాద్లో 182, 452, మంచిర్యాల 110, 398, పెద్దపల్లి 56, 252 అంటే సహాయకులు టీచర్లు అనమాట, భూపాలపల్లి 50, 133, ములుగు 95, 319, ఇలా అన్ని జిల్లాలు ఉన్నాయి, 33 జిల్లాలు. నేను క్లియర్గా అంగన్వాడీ ఖాళీలు, జిల్లాల వారీగా ఖాళీలు అని డీటెయిల్డ్గా ఒక పోస్టర్ అయితే తయారు చేసిన, చూడండి. సో ఈ పోస్టర్ అనేది మన వాట్సాప్లో షేర్ చేసిన, అక్కడ నుండి మీ జిల్లాల యొక్క ఖాళీలు చూసుకోవచ్చు. లేదంటే వీడియోను పాస్ చేస్తే కూడా మీకు ఇక్కడ ఖాళీలన్నీ కనిపిస్తాయి, స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. సో ఇది ఖాళీలకు సంబంధించి. ఇంకా నోటిఫికేషన్లు అనేవి రాలేవు ప్రజెంట్. ఒకసారి ప్రస్తుతం ఓపెన్ చేసి చూద్దాం. ప్రజెంట్ ఇప్పుడు ఓపెన్ చేసినప్పుడు కూడా ఇక్కడ చూడండి, గ్రీన్ కలర్లో ఏదైతే ఉందో పెద్దపల్లి, మహబూబ్ నగర్, ఈ 2 జిల్లాల నోటిఫికేషన్లు మాత్రమే వచ్చినాయి. 20వ తారీఖు రోజు అయితే రిలీజ్ అయినాయి రెండింటికి కూడా. సో మిగతా అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. నేను ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా మీకు అలర్ట్గా ఖచ్చితంగా వాట్సాప్ ఛానల్ ద్వారా, మన యుగురం టీవీ ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తాను. కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, యుగురం టీవీని వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక అప్లికేషన్కు సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా, అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా నింపాలనేది, ఇది ఫాము, దీని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో ఉంటుంది. మన వీడియోలో చూడండి, ఎట్లా అప్లై చేసుకోవాలో చూడండి. అండ్ దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏమేమి అవసరం అనేది నేను ఇన్ డీటెయిల్డ్గా రేపటి వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అవి ఎక్కడి నుండి తీసుకోవాలనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అన్ని దగ్గర పెట్టుకుంటే మీకు నోటిఫికేషన్ రాగానే అప్లికేషన్ చేసుకునేటువంటి విధంగా ఉంటుంది. ఇక ఖాళీల విషయానికి వస్తే, మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఈ ఖాళీల వివరాలు. ఇవన్నీ కూడా వాట్సాప్ ఛానల్ ద్వారా మీకు షేర్ చేసిన, ఆల్రెడీ వాట్సాప్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇదండి ఈ ఖాళీలకు సంబంధించి. ఇక ఇంటర్మీడియట్ ఉండాలి, 18 నుంచి 35 సంవత్సరాల వయసు ఉండాలి, ఊరు వాళ్ళే ఉండాలి, పెళ్ళైనా కాకపోయినా అప్లై చేసుకోవచ్చు. ఇలా చాలా మందికి ఉపయోగపడేటువంటి ఉద్యోగాలు కాబట్టి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఖాళీల వివరాలు అయితే ఇలా ఉన్నాయి. మీ జిల్లా నోటిఫికేషన్ వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. నోటిఫికేషన్ రావాలి అని అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉండే బెల్ బటన్ క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా. సదా విద్యాసేవలో యుగురం టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.